కర్ణాటకలో భర్తను నదిలోకి తోసేసిన భార్య కేసు ఎంత ఫేమస్ అయిందో మీ అందరికీ తెలుసు. అయితే ఈ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అదేంటంటే భర్తపైనే పోలీసులు కేసు నమోదు చేసి లోపలేశారు. ఎందుకంటే నదిలో తోసేసిన అతడి భార్య మైనర్ కావడమే ఇందులో పెద్ద ట్విస్ట్. భార్య పైన కేసు నమోదు చేయండి అని పోలీస్ స్టేషన్కు వెళ్లిన భర్తకు ఈ దారుణ ఘటన ఎదురైంది. భర్త పైన పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో ఉన్న శక్తినగర్ కు చెందిన తాతప్పకు యాద్గిర్ జిల్లాలోని వడిగేరి గ్రామానికి చెందిన గెట్టమ్మతో 3 నెలల క్రితం వివాహమైంది. వీరు అలా సరదాగా తిరగొద్దామని బైక్ పైన వడిగేరికి వెళ్లి ఉదయం తిరుగు పయనమయ్యారు. అయితే మార్గం మధ్యలో కృష్ణానది పైన ఉన్న గుర్జాపూర్ బ్రిడ్జ్ పైన ఫోటోలు దిగాలని భావించారు. అలా భర్త తన ఫోన్ ను భార్య చేతికి ఇచ్చి ఫోటో తీయమని చెప్పి ఆయన బ్రిడ్జ్ చివరన నిలబడ్డాడు. గెట్టమ్మ ఫోటో తీస్తున్నట్లు నమ్మించి భర్తను నదిలోకి తోసేసింది. ఆ తర్వాత భర్త తల్లికి ఫోన్ చేసి తాతప్ప నదిలో పడిపోయాడని చెప్పింది. నదిలో పడిన తాతప్ప బ్రిడ్జ్ పక్కనే కొద్ది దూరంలో ఉన్న రాయిపైకి చేరుకొని నన్ను రక్షించండి, నా భార్య పారిపోకుండా పట్టుకోండి అంటూ పెద్దగా కేకలు వేశాడు. దీంతో సమీపంలో చేపలు పడుతున్న జాలర్లు గమనించి తాతప్పను తాడు సాయంతో ఒడ్డుకు చేర్చారు. పైకి వచ్చిన తాతప్ప భార్యే తనను నదిలోకి తోసేసిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడి భార్య మాత్రం తాను తోయలేదని, ఆయనే ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడని వాదించింది. ఈ విషయమై శక్తినగర్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ బస్వరాజ్ స్పందించారు. ఈ ఘటన జరిగిన విషయం వాస్తవమేనని తెలిపారు. భార్యాభర్తల మధ్య పంచాయతీ ఉందని, వారి కుటుంబ సభ్యులు మాట్లాడుకొని ఫిర్యాదు చేస్తామని అన్నట్లు ఎస్ఐ తెలిపారు. అయితే ఇదే కేసులో భార్య మైనర్ కావడంతో భర్త పైన పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. భర్తను నదిలోకి తోసేసినట్లు భార్య పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించింది. కానీ ఇప్పుడు సీన్ మారడంతో చట్టపరంగా భర్తపైనే చర్యలు తీసుకునేందుకు పోలీసులు ఉపక్రమించారు. పాపం నెక్స్ట్ ఏం జరుగుతుందో.